హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వాల్మీకి మ్యాథ్స్ అకాడమీ. ఈరోజు మనం ఇంటిగ్రేషన్లో అంటే ఇండెఫినైట్ ఇంటిగ్రేషన్లో ఇంటిగ్రేషన్ యొక్క టైప్స్ నేర్చుకుంటాం. ఫస్ట్ మనకి ఇక్కడ టైప్ ఏముందో చూడండి. ఇక్కడ ఈ మోడల్ ఏంటంటే లెక్క ఇంటిగ్రల్ లెక్క అబ్జర్వ్ చేయండి. 1/a ప్లస్ b cos x ఇంటూ dx ఈ ఫామ్ కానీ, ఇంటిగ్రల్ 1/a ప్లస్ b sin x ఇంటూ dx ఈ మోడల్ కానీ, లేదనుకోండి ఇంటిగ్రల్ 1/a cos x ప్లస్ b sin x ఇంటూ dx ఈ మోడల్ కానీ, లేదంటే ఇంటిగ్రల్ 1/a cos x ప్లస్ b sin x ప్లస్ c ఇంటూ dx ఈ 4 మోడల్స్లో మనకి ఏ మోడల్లో ఉన్నా ఈ మోడల్స్కి మనం సబ్స్టిట్యూషన్ ఏం తీసుకోవాలంటే tan x/2 = t అని తీసుకోవాలి. కాబట్టి ఇప్పుడు నేను ఈ ప్రాబ్లంకి ఏం తీసుకుంటాం, పోట్ tan x/2 = t సబ్స్టిట్యూషన్ ఇది తీసుకోవాలి. ఈ tan x/2 అంటే ఇక్కడ ఉండేది sin x cos x లేనప్పుడు మాత్రమే తీసుకోవాలి. అలాగా sin 2x cos 2x అంటే వేరే మోడల్ ఉంటుంది. సో tan x అప్పుడు నాకు dx ఎంత అవుతుందంటే 2dt/1 + t² అని. ఓకేనా. నెక్స్ట్ sin x అంటే ఫార్ములా ఎవరు రాయొచ్చు అంటే 2t/1 + t² అని. నెక్స్ట్ cos x అంటే 1 - t²/1 + t² అని రాసుకుంటూ రావచ్చు. సో మనకి ఇదొక మోడల్. అంటే ఈ మోడల్లో మనకి sin x cos x ఉన్నప్పుడు ఇలా తీసుకుంటూ వస్తాం. అలా కాకుండా ఒక్కసారి చూడండి, ఇంటిగ్రల్ 1/a ప్లస్ b sin 2x dx అని కానీ, ఇంటిగ్రల్ 1/a ప్లస్ b cos 2x ఇంటూ dx. సో ఇక్కడ ఉన్న ఫంక్షన్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ పక్కన 2x cos x అలా ఉందనుకోండి, మనం సబ్స్టిట్యూషన్ ఏం తీసుకోవాలంటారా, పుట్టు tan xను మాత్రమే t అనుకోవాలి. tan x మాత్రమే t అనుకోవాలి. అప్పుడు dx ఎంత అవుతుందంటే జస్ట్ dt/1 + t² అవుతుంది. నెక్స్ట్ sin x cos ఏ మారో 2t/1 + t². నెక్స్ట్ cos x = 1 - t²/1 + t². ఇది సబ్స్టిట్యూషన్. అంటే ఈ రెండు మోడల్స్లో మనకి గివెన్ ప్రాబ్లం ఏ మోడల్లో ఉందో క్యాచ్ చేసుకోవాలి. క్యాచ్ చేసుకున్న తర్వాత ఆ మోడల్లో కన్వర్ట్ చేసి మనకు ఆన్సర్ రాసుకోండి. సో మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ sin x cos x 4 + 5 sin x అంటే ఈ ఫామ్లోనే కదా ఉంది. sin x అంటే మనం సబ్స్టిట్యూషన్ ఏం తీసుకోవాలి, tan x/2 తీసుకోవాలి. సో దానిలోకి వెళ్దాం ప్రాబ్లంలో. ఓకే, ఓకే ఇప్పుడు ప్రాబ్లం చూద్దాం. మనకి గివెన్ ప్రాబ్లం ఏముంది, ఇంటిగ్రల్ dx/4 + 5 అంటే ఏం తీసుకుందాం మనం, పుట్ tan x/2 పుట్ tan x/2 t అని తీసుకుందాం. దట్ ఇంప్లైస్ dx అంటేనేమో dx = 2dt/1 + t² అని. నెక్స్ట్ sin x అంటేనేమో 2t/1 + t² అని. నెక్స్ట్ cos x = 1 - t²/1 + t² అని తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు లెక్క చూడంగానే సబ్స్టిట్యూషన్ ఏమి రాసుకోవాలో రాసుకున్నాం. ఆ నెక్స్ట్ లెక్కలోకి వచ్చేస్తాను చూడరా, ఇంటిగ్రల్ 1/4 + 5 ఇంటూ sin x. sin x అంటే ఎంత ఉందా మనకి 2t/1 + t² ఇంటూ dx ఉంది నాన్న. dx అంటే ఏమి రాయించరా 2dt/1 + t². 2dt/1 + t². సో ఇక్కడున్న మనకి 1 + t²ని ఎల్సిఎం రాద్దాం. ఎల్సిఎం రాయటువంటి ఏమి రాయొచ్చు, ఇంటిగ్రల్ 1/ ఎంత అవుతుంది మనకి 4 × 1 + t² ప్లస్ 5 × 2t అంటే ఎంత అవుతుంది మనకి 10t బై ఎల్సిఎం ఎంత అవుతుంది మనకి 1 + t² ఇంటూ 2dt/1 + t². 2dt/1 + t². ఓకే, ఈ రెండింటికి క్యాన్సిల్ చేసేస్తున్నా. ఇంటిగ్రేషన్ 1/ ఏముందో చూడరా, 4 + 4t² ప్లస్ 10t ఇంటూ 2dt మిగిలింది. 2dt మిగిలింది. ఇక్కడ నేను న్యూమరేటర్లో 2 కామన్ తెద్దాం, డినామినేటర్లో 2 కామన్ తెద్దాం. అంటే ఏం రాద్దాం, ఇంటిగ్రల్ 1/1/ ఫస్ట్ t² రాద్దాం. అంటే ఎంత ఇది 2t² ప్లస్ 5t ప్లస్ 2 ఇంటూ మొత్తానికి ఇంటూ 2 రాస్తున్నా. ఇక్కడ 2dt మిగిలింది. ఈ 2 క్యాన్సిల్ చేసేస్తాం. ఓకే, క్లియర్ కదా. 2 అంటే ఇది టోటల్ మొత్తం 2 కామన్ తీసాను, క్యాన్సిల్ చేశాను. ఇప్పుడు ఇక్కడ ఉన్న
2t² ప్లస్ 5t ప్లస్ 2ని క్వాడ్రాటిక్ అంటే మనకి ఏంటంటే ఫ్యాక్టర్స్గా కన్వర్ట్ చేయాలి, ఫామ్లోకి మార్చాలి. ఫామ్లోకి మార్చడం అంటే దీంట్లో 2 పక్కన అంటే t² పక్కన ఎంత ఉంటే అంత కామన్ తీసేయండి అమ్మా. ఎంత ఉంటుంది ఇక్కడ t², నెక్స్ట్ ఎంత 5/2 ఇంటూ t ప్లస్ 2/2 అంటే ఎంత ఉందా మనకి 1 కామన్. సో దీన్ని ఇక్కడ ఈ ఫామ్ను మనం కన్వర్ట్ చేసేటప్పుడు స్ప్లిట్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకుంటూ రావాలి. 2 రాస్తున్నాను, t²కి t² రాస్తున్నాను ప్లస్ ఈ టీ టర్మ్ ఏదైతే ఉందో ఆ టీ టర్మ్ కాడ 2ab ఫామ్ రావాలి. 2ab ఫామ్ రావాలంటే ఒకసారి చూడండి, 2 ఇంటూ 5/2 ఇంటూ t ఉంది, ఇక్కడ ఒక 2 రాస్తున్నాను, ఒకసారి ప్లస్. సో ఇక్కడ ఈ టర్మ్కి చూడండి, ఈ 2 క్యాన్సిల్ చేసాను అనుకోండి, మళ్ళీ 5/2 ఇంటూ 2 వచ్చింది. కానీ ఇక్కడ a² 2ab ప్లస్ b² అంటే ఎంత రాయొచ్చు మనం 5/4 హోల్ స్క్వేర్ మైనస్ 5/4 హోల్ స్క్వేర్ ప్లస్ 1, 5/4 హోల్ స్క్వేర్ ప్లస్ 1. ఓకే, 2 ఇంటూ a² ప్లస్ b² మైనస్ 2ab అంటే ఎంత a ప్లస్ 5/4 హోల్ స్క్వేర్ మైనస్ 25/16 ప్లస్ 1, 25/16 ప్లస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ దీని ఫార్ములా రాద్దాం, t ప్లస్ 5/4 హోల్ స్క్వేర్ ప్లస్ ఇది ఇలా వచ్చింది అనుకోండి, ఎంత ఉంటుంది మనకి ప్లస్ 16 అంటే ఎంత వచ్చిందిరా మనకి 9/, అదేనమ్మా 9/, ఎంత ఉంది మనకి 16, 9/16. సో దీన్ని 2 ఇంటూ t ప్లస్ 5/4 హోల్ స్క్వేర్ మైనస్ దీన్ని 3/4 హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు, 3/4 హోల్ స్క్వేర్. ఇక్కడ నాకు కావాల్సింది ఏంటి అంటే ఇంటిగ్రల్ 1/x² మైనస్ a² ఇంటూ dx అంటే ఫార్ములా 1/2a ఇంటూ లాగ్ ఆఫ్ mod x మైనస్ a బై x ప్లస్ a ప్లస్ c. ఇది ఫార్ములా గుర్తుండాలి. ఈ ఫార్ములా గుర్తుంటే ఈ కన్వర్ట్ చేసిందని నేను రాయగలను. ఇప్పుడు లెక్కలోకి సేమ్ రాద్దాం. ముందు ఇంటిగ్రల్ 1/, సో ఫామ్ ఇదే కదా ఉంది మనకి, ఈ 1/2ని బయట రాస్తాను అంటే 1/2 ఇంటూ ఎంత ఇది t ప్లస్ 5/4 హోల్ స్క్వేర్ మైనస్ ఇదంతా 3/4 హోల్ స్క్వేర్ ఇంటూ ఎంత ఉంది అక్కడ dt. దీన్ని ఇప్పుడు ఫామ్లో కన్వర్ట్ చేయాలి. దీన్ని ఫామ్లో కన్వర్ట్ చేయాలంటే ఫార్ములా ఏంటి 1/2a అంటే 1/2 అలాగే ఉంది, 1/2 ఇంటూ a అంటే ఎంత 3/4 కాబట్టి 3/4 ఇంటూ లాగ్ ఆఫ్ 3/4 ఇంటూ లాగ్ ఆఫ్ t ప్లస్ 5/4 మైనస్ 3/4 బై t ప్లస్ 5/4 ప్లస్ 3/4 ప్లస్ c ఫామ్ రాశాను. ఈ రెండు దీన్ని క్యాన్సిల్ చేస్తాను అంటే మనకు మిగిలిపోయింది ఎంతరా 1/3 ఇంటూ లాగ్ ఆఫ్ 1/3 ఇంటూ లాగ్ ఆఫ్. ఇక్కడ ఏం కన్వర్ట్ చేస్తాను చూడండి, రెండింటికి ఎల్సిఎం ఒకటి అంటే ఎంత అవుతుంది 4t ప్లస్ 2 బై అంతే కదా, ఎల్సిఎం 4 కాబట్టి 4 ఇంటూ t 4t, 5 మైనస్ 3 అంటే ఎంత అవుతుంది 2, నెక్స్ట్ 4t ప్లస్ 5 ప్లస్ 3 అంటే ఎంత అవుతుంది మనకి 8. సో ఇక్కడ రాస్తున్నాను 1/3 ఇంటూ లాగ్ ఆఫ్ పైన రెండిట్లో 2 కామన్ తీసేయండి, 2 ఇంటూ 2t ప్లస్ 1/2 కామన్ తీసేయండి, 2 ఇంటూ 2t ప్లస్ 4 ఇక్కడ 2 క్యాన్సిల్ చేస్తున్నాను అంటే 1/3 ఇంటూ లాగ్ ఆఫ్ 2 ఇంటూ ట్యాన్ ప్లేస్లో మనం ఏమనుకున్నాం అక్కడ t అంటే ఏం రాసుకోవచ్చు tan x/2 కాబట్టి ఏమద్దాం tan x/2 ప్లస్ 1/2 ఇంటూ tan x/2 ప్లస్ 4 టోటల్గా ఎంత వచ్చిందంటే ప్లస్ c ఈజ్ ద ఆన్సర్. సో ఇలాంటి మోడల్ మనకి ఏంటంటే ఇంకా తర్వాత చేసే లెక్కలు కూడా ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయి కాబట్టి ఈ మోడల్ మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఓకే, సెకండ్ ప్రాబ్లం చూద్దాం. ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ 1/5 ప్లస్ 4 cos x. సో మనకి ఇక్కడ మోడల్ చూడంగానే cos x ఉంది అంటే ఏం తీసుకున్నారా మోడల్ మనకి పుట్టు tan x/2 ఈజ్ ఈక్వల్ టు t, tan x/2 ఈజ్ ఈక్వల్ టు t అనుకుంటే దట్ ఇంప్లైస్ dx ఎంత అవుతుందిరా 2dt/1 ప్లస్ t². నెక్స్ట్ cos x ఉంది, cos x ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ t²/1 ప్లస్ t² తీసుకోవాలి, 1 మైనస్ t²/1 ప్లస్ t². లెక్కలకు వచ్చేద్దానా ఇంటిగ్రల్ 1/ ఎంత ఉందమ్మా ఇక్కడ 5 ప్లస్ 4 ఇంటూ cos x అంటే ఏముంది మనకి 1 మైనస్ t²/1 ప్లస్ t², 1 మైనస్ t²/1 ప్లస్ t² ఇంటూ dt అండ్ dx అంటే 2dt/1 ప్లస్ t², 2dt/1 ప్లస్ t². ఓకే రైట్. నెక్స్ట్ దీనికి ఎల్సిఎం కట్టేద్దాం అంటే ఇంటిగ్రల్ 1/5 ఇంటూ 1 ప్లస్ t² ప్లస్
4 ఇంటూ 1 మైనస్ టీ స్క్వేర్ బై 1 ప్లస్ టీ స్క్వేర్ ఇంటూ 2 dt బై 1 ప్లస్ టీ స్క్వేర్ 1 ప్లస్ టీ స్క్వేర్ 1 ప్లస్ టీ స్క్వేర్ క్యాన్సిల్. సో మనకి మిగిలిపోయింది ఏంటి ఇంటిగ్రల్ 1 బై 5 ఇంటూ 1 5 ప్లస్ 5 ఇంటూ టీ స్క్వేర్ 5 టీ స్క్వేర్ ప్లస్ 4 మైనస్ ఎంత అవుతుంది మనకి 4 టీ స్క్వేర్, ఇది ఎంత అవుతుంది మనకి 2 dt. సో ఇక్కడ చూద్దాం ఒకసారి 5 టీ స్క్వేర్ ఇంటిగ్రేషన్ రాస్తున్నా 1 బై 5 టీ స్క్వేర్ మైనస్ టీ స్క్వేర్ అంటే 4 టీ స్క్వేర్ అంటే టీ స్క్వేర్ 3 అంటే 5 ప్లస్ 4 ఎంత అవుతుంది 9 ఇంటూ ఎంత ఉందో మనకి 2 dt ఇంటూ 2 dt. సో ఇక్కడ లెక్కలోకి వచ్చేద్దాం మనం. ఇక్కడ 2 బయట రాస్తున్న ఇంటిగ్రల్ 1 బై మనకి మిగిలిపోయింది టీ స్క్వేర్ ప్లస్ 9 ఇంటూ dt టీ స్క్వేర్ ప్లస్ 9 ఇంటూ dt. ముందు ఇక్కడ ఇంటిగ్రల్ 1 బై మనకు ఒక ఫార్ములా రాద్దాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ అంటే ఫార్ములా 1 బై ఏ ఇంటూ tan ఇన్వర్స్ ఎక్స్ బై ఏ tan ఇన్వర్స్ ఎక్స్ బై ఏ ప్లస్ సి రాసుకోవాలి. tan ఇన్వర్స్ ఎక్స్ బై ఏ ప్లస్ సి. సో ఇక్కడ నేను 2 అలాగే రాస్తున్నా ఇంటిగ్రల్ 1 బై టీ స్క్వేర్ రాస్తున్నా. ఈ 9ని 3 స్క్వేర్ రాద్దాం అంటే ఎంత అవుతుంది మనకు చూడండి ఒకసారి 3 స్క్వేర్ ఇంటూ dt. సో ఇది చూడండి ఇది ఈ ఫార్ములా ఉంది. టీ ప్లేస్లోనేమో ఎక్స్ ఉంది, ఏ ప్లేస్లోనేమో 3 ఉంది సేమ్. అంటే నేను ఏం రాయొచ్చు 2 అలాగే రాసి 1 బై ఏ అంటే ఎంత 3 tan ఇన్వర్స్ ఎక్స్ అంటే ఎంత ఉంది ఇక్కడ టీ బై ఏ అంటే ఎంత ఉంది 3 రాసుకుంటూ వస్తాను. టోటల్గా ఎంత రాయొచ్చు ప్లస్. అంటే దీని రాద్దాం మనం 2 బై 3 ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ టీ అంటే ఏం రాయొచ్చు మనం tan ఎక్స్ బై 2 బై 3 ప్లస్ సి ఈజ్ ద ఆన్సర్. సో ఒక దాని నుంచి ఒకటి చాలా ఈజీ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ ఓకేనా. థర్డ్ ప్రాబ్లం ఏంటి ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ 1 బై 1 ప్లస్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ మనకి ప్రాబ్లంలో చూడండి సైన్ 2x కానీ కాస్ 2x కానీ లేవు, ఉంది సైన్ ఎక్స్ కాస్ ఎక్స్. అంటే మనం సబ్స్టిట్యూషన్ ఏం తీసుకోవాలి పుట్ tan x బై 2 ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకోండి. tan x బై 2 ఈజ్ ఈక్వల్ టు టీ tan x బై 2 ఈజ్ ఈక్వల్ టు టీ అనుకుంటే ఏం రాయొచ్చు చూడండి dx ఈజ్ ఈక్వల్ టు 2 dt బై 1 ప్లస్ టీ స్క్వేర్ 2 dt బై 1 ప్లస్ టీ స్క్వేర్. దట్ ఇంప్లైస్ sin x ఈజ్ ఈక్వల్ టు 2t బై 1 ప్లస్ టీ స్క్వేర్. నెక్స్ట్ కాస్ x ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ టీ స్క్వేర్ బై 1 ప్లస్ టీ స్క్వేర్ 1 మైనస్ టీ స్క్వేర్ బై 1 ప్లస్ టీ స్క్వేర్. సో ఇది సబ్స్టిట్యూషన్. లెక్కలోకి వెళ్ళిపోదాం. లెక్కలోకి వెళ్తే ఏముందో చూడరా ఇంటిగ్రల్ 1 బై 1 ప్లస్ సైన్ ఎక్స్ అంటే ఏముందన్నా మనకి ఇక్కడ 2t బై 1 ప్లస్ టీ స్క్వేర్ రాద్దాం. నెక్స్ట్ కాస్ ఎక్స్ అంటే ఏముంది 1 మైనస్ టీ స్క్వేర్ బై 1 ప్లస్ టీ స్క్వేర్ ఇంటూ 2 dt బై 1 ప్లస్ టీ స్క్వేర్ 2 dt బై 1 ప్లస్ టీ స్క్వేర్ ఇంటిగ్రల్ 1 బై క్రాస్ మల్టిప్లై చేయండి 1 ప్లస్ టీ స్క్వేర్ ప్లస్ 2t ప్లస్ 1 మైనస్ టీ స్క్వేర్ బై 1 ప్లస్ టీ స్క్వేర్ ఇంటూ 2 dt బై 1 ప్లస్ టీ స్క్వేర్. రెండు దీన్ని క్యాన్సిల్ చేసేయండి. క్యాన్సిల్ చేస్తే మనకు చూడండి ఈ టీ స్క్వేర్కి టీ స్క్వేర్ కూడా క్యాన్సిల్ చేయొచ్చు. మనకి మిగిలిపోయింది ఏంటో చూడరా ఇంటిగ్రల్ 2 ప్లస్ 2t ఇంటూ 2 dt 2 ప్లస్ dt అదేనా 2 ప్లస్ 2t ఇంటూ 2 dt. సో ఇక్కడ రాస్తున్నా మనకి దట్ ఇంప్లైస్ 1 బై రెండిట్లో 2 కామన్ తీస్తున్నా 2 కామన్ తీస్తే 1 ప్లస్ టీ ఇంటూ 2 dt 2 క్యాన్సిల్ చేసేస్తాను. ఇక్కడ మనకి ఒక ఫార్ములా చూడండి ఇంటిగ్రల్ f డాష్ ఆఫ్ ఎక్స్ బై f ఆఫ్ ఎక్స్ ఇంటూ dx ఉందంటే ఫార్ములా log ఆఫ్ f ఆఫ్ ఎక్స్ రాయొచ్చు log ఆఫ్ f ఆఫ్ ఎక్స్ ప్లస్ సి సో ఇక్కడ చూద్దాం మనం ఇంటిగ్రల్ 1 బై టీ ప్లస్ 1 ఇంటూ dt తీసుకుంటూ వస్తాను. అరే ఇక్కడ నేను ఇప్పుడు f ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అంటే f ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకుందాం t ప్లస్ 1 తీసుకుందాం. మరి f డాష్ ఆఫ్ టీ ఎంత అవుతుంది d బై dt ఆఫ్ టీ అంటే 1 అంటే ఎంత అవుతుంది 0. సో ఇది f ఆఫ్ ఎక్స్ అయితే ఇది ఏమవుతుంది మనకి f డాష్ ఆఫ్ ఎక్స్ అంటే ఏం రాయొచ్చు మనం log ఆఫ్ టీ ప్లస్ 1 ప్లస్ సి దట్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ టీ అంటే ఏం రాయొచ్చు tan x బై 2 ప్లస్ 1 ప్లస్ సి ఈజ్ ద ఆన్సర్ ప్లస్ 1. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఓకే నెక్స్ట్ ప్రాబ్లం ఏంటో చూద్దామన్నా. ఇక్కడ చూడండి
ఇక్కడ ఉన్న ఫంక్షన్స్ మనకి sin x cos x. sin x cos x అంటే సబ్స్టిట్యూషన్ ఏంట్రా, పుట్ tan x by 2 ఈజ్ ఈక్వల్ టు t అనుకోవాలి. దట్ ఇంప్లైస్ dx ఈజ్ ఈక్వల్ టు 2 dt by 1 plus t square. నెక్స్ట్ దట్ ఇంప్లైస్ sin x ఈజ్ ఈక్వల్ టు 2t by 1 plus t square. దట్ ఇంప్లైస్ cos x ఈజ్ ఈక్వల్ టు 1 minus t square by 1 plus t square. ఎంతవరకు ఫిక్స్డ్ మనం ఇంతకుముందు చాలా ప్రాబ్లంలో చూసాం. ఇప్పుడు ఒకసారి చూద్దాం. మనకి ఇంటిగ్రల్ 1/3 ఇంటూ కాస్ అంటే 1 minus t square by 1 plus t square రాస్తాను. నెక్స్ట్ ప్లస్ రెండోది ఎంత ఉంది, 4 ఇంటూ సైన్ అంటే 2t by 1 plus t square రాస్తాను. ప్లస్ 6 అలాగే ఉంచుదాం. dt అంటే dx అంటే 2 dt by 1 plus t square. 2 dt by 1 plus t square. ఇంటిగ్రల్ 1/1 ఇక్కడ ఎల్సిఎం 1 plus t square తీసుకుందాం. ఎల్సిఎం 1 plus t square అంటే ఆల్రెడీ మనకి 2 టర్మ్స్ ఉంది కాబట్టి దట్ ఇంప్లైస్ ఎంత రాద్దో చూడండి అమ్మా, 3 ఇంటూ 1 minus t square ప్లస్ 4 ఇంటూ 2t ప్లస్ 6 ఇంటూ 1 plus t square ఎల్సిఎం బై ఎంత ఉంది మనకి 1 plus t square ఇంటూ 2 dt by 1 plus t square. ఈ ఎల్సిఎం రెండు క్యాన్సిల్ చేస్తున్నాం. ఏం మిగిలిపోతుందో చూద్దాం. ఇంటిగ్రల్ 1/1 ఏమేమి మిగిలిపోయిందమ్మా ఇక్కడ మనకి 3 minus 3t square ప్లస్ 8t ప్లస్ 6 ప్లస్ 6t square ఇంటూ 2 dt. సో మనకి మిగిలిపోయింది అది. అవి మిగిలిపోయింది అదైతే ఇప్పుడు దీని మొత్తంలో కామన్ తెద్దాం మనం. ఇంటిగ్రేషన్ 1/t square ఏమేమి ఉందో చూడరా. 6t square మైనస్ 3t square అంటే ఎంత ఉంటుంది, 3t square. నెక్స్ట్ ప్లస్ 8t ప్లస్ 9 ఇంటూ 2 dt రాశాను. మిగిలిపోయింది ఏదైతే అది రాశాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఈ టర్మ్ ఏదైతే ఉందో ముందు 2 రాద్దాం. ఇంటిగ్రల్ 1/3t square ప్లస్ 8t ప్లస్ 9 ఇంటూ dt ఉంది. ఈ టర్మ్ని ఇప్పుడు కన్వర్ట్ చేద్దాం. అంటే ఇదేంటి మనకి 3t square ప్లస్ 8t ప్లస్ 9ని కన్వర్ట్ చేస్తే మనకి t పక్కన ఏమున్నా కామన్ తీసేయాలి, ఈవెన్ మైనస్ ఉన్నా కామన్ తీయాలి. t పక్కన 1 ఉన్నా 2 ఉన్నా 3 ఉన్నా కామన్, 3 కామన్ తీసాం అంటే ఎంత అవుతుంది మనకి ఇక్కడ t square ప్లస్ ఎంత అవుతుంది మనకి 8/3 ఇంటూ t ప్లస్ 3 కామన్ తీస్తే ఇంకెంత ఉంటుంది 3. సో ఈ 3 అలాగే ఉంచుతున్నాను. t square అరే ఇక్కడ 8ని 2 ఇంటూ 4/3 ఇంటూ tగా రాయొచ్చు. ప్లస్ ఇక్కడ 3 ఉంది. అయితే ఇక్కడ ఒకసారి చూడండి, a square 2abగా మారింది. అంటే b ఎంత ఇక్కడ 4/3. కాబట్టి ఏం చేస్తానంటే ఒక 4/3ని యాడ్ చేసి ఒక 4/3ని సబ్ట్రాక్ట్ చేసి ప్లస్ 3 అలాగే రాసేసాను. ఓకే, నెక్స్ట్ 3 ఇంటూ పార్ట్ ఏముంది చూడరా, t ప్లస్ 4/3 హోల్ స్క్వేర్ మైనస్ 16/9 ప్లస్ 3 16/9. నెక్స్ట్ 3 ఇంటూ ఇది ఎంత అవుతుంది మనకి t ప్లస్ 4/3 హోల్ స్క్వేర్ మైనస్ ఇది ఎంత అవుతుంది మనకి 27 మైనస్ 16 అంటే ప్లస్ 11/9 ప్లస్ 11/9. 3 ఇంటూ t ప్లస్ 4/3 హోల్ స్క్వేర్ ప్లస్ √11/3 హోల్ స్క్వేర్. సో మనకి మిగిలిపోయిన టర్మ్స్ ఇవి. దీన్ని తీసుకొచ్చి లెక్కలో రాసేద్దానా. ఇంటిగ్రేషన్ అక్కడ ఆల్రెడీ 2 ఉంది, ఇక్కడ 3 ఉంది, మొత్తం ఎంత అవుతుంది మనకి 2. మనకి 2 వచ్చింది పై పార్ట్లో కాబట్టి 2/3 ఇంటూ ఇంటిగ్రల్ 1 ఇదెంత మనకి t ప్లస్ 4/3 హోల్ స్క్వేర్ ప్లస్ √11/3 హోల్ స్క్వేర్ ఇంటూ dt. సో మనకు ఫార్ములా ఏముంది, ఇంటిగ్రల్ 1/x² ప్లస్ a² ఇంటూ dx అంటే 1/a ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ x/a ప్లస్ c. అదేనా ఉంది, tan ఇన్వర్స్ ఆఫ్ x/a ప్లస్ c. సో ఇక్కడ రాద్దాం, ఈ 2/3 రాద్దాం, అలాగే ఉంచాను. ఇప్పుడు 1/a అంటే ఏముంది చూడండి, ఇక్కడ x ప్లేస్లో ఇది ఉంది, a ప్లేస్లో √3/2 అంటే ఎంత 11/√3 ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ x అంటే t ప్లస్ 4/3/√11/3 √11/3
సో ఇక్కడ ఏముందో చూద్దాం. సారీ, ఇది √11/3. 3 క్యాన్సిల్ చేద్దాం. అంటే టోటల్ మిగిలింది ఎంత మనకి? 2/√11 tan ఇన్వర్స్ ఆఫ్ ఏం కన్వర్ట్ అవుద్దిరా? 3 × 3 3t అంతే కదా. 3t ప్లస్ 4/3/√11/3 √11 క్యాన్సిల్. ఇప్పుడు 2/√11 ఇంటూ tan ఇన్వర్స్. ఫైనల్గా ఆన్సర్ రాస్తాను. 3 ఇంటూ t అంటే ఎంత రాద్దాం? tan x/2 ప్లస్ 4/√11 ప్లస్ c. దట్ ఈస్ ద ఆన్సర్. ఓకేనా?